హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మళ్ళీ రెసిపీని అయితే తయారు చేయబోతున్నాము. ఇదిగోండి, ఫస్ట్ మమ్మీ ఒకటి అయితే చేసింది. జీలకర్ర ధనియాలు అంట, అలాగే గుడ్లు ఒక దానిలో వేసుకుంది, ఉడకబెట్టింది ఆల్రెడీ. ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంది. దీన్ని మిక్సీలో పోసింది ఫస్ట్. ఇదిగోండి చూడండి, కోకోనట్ చూసారా ఎలా ఉందో. దాన్ని కట్ చేసుకోవాలి, కోకోనట్ని, అదే కొబ్బరికాయని. ఆ తర్వాత కలిపేయాలి, నూనె కూడా వేయద్దు. ఇదిగోండి, ఇదిగోండి చూడండి. కోకోనట్ని తీసి కూడా దీని మిక్సీలో అయితే వేసేసింది. నెక్స్ట్ నూనె వేస్తుంది. ఇదిగోండి చూడండి, నూనె వేస్తుంది. చూడండి, ఫస్ట్ అయితే ఉల్లిగడ్డల్ని వేసేసింది. పొగలు వస్తున్నాయి, కాస్త దూరం ఉండండి. టమాటాలు అలాగే ఉంచింది. ఇదిగోండి కలుపుతా అండి. ఇప్పుడు గడత తీసుకొని కలుపుతా అండి. ఇంకా టమాటాలు వేయలే. ఇప్పుడైతే గుడ్లు తీసుకుంది. వీటిని తోళ్ళు తీయాలనుకుంటా. ఇదిగోండి, ఇదిగోండి అది కాలుతోంది. చూడండి, కనిపిస్తుందా? ఇదిగోండి, నీళ్ళనైతే వంపేసింది, మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టింది. దీన్నైతే ఇప్పుడు తీద్దాము. ఇక్కడ ఇలా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. తర్వాత ఇందాక చేసిన మిశ్రమం మిక్సీలో వేసుకోవాలి. తర్వాత రెండు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇందాక చేసుకున్న మిశ్రమంని ఇట్లా మిక్సీలో వేసుకోవాలి. జీలకర్ర, కొబ్బరి, ధనియాలు, తర్వాత ఆనియన్, టమాటా రెండు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, దీన్నైతే ఇప్పుడు చేసేసాము. దీన్ని అయితే తోలైతే తీసేసుకున్నాం, పొత్తు తీసేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే దీన్ని మిక్సీలోనైతే వేసేస్తున్నాము. ఇలా మిశ్రమం మిక్సీలో పట్టిన తర్వాత ఎగ్స్ కొంచెం ఆయిల్ వేడయ్యాక పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ వీటిని పక్కకు తీసుకోవాలి. వీటిని పక్కకు తీసుకున్న తర్వాత ఆ మిక్సీ చేసిన తర్వాత కొంచెం చింతపండు జ్యూస్ అయితే వేసుకోవాలి. చూడండి మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేయండి. ఇదిగోండి, ఇదిగోండి మళ్ళీ వేస్తుంది. ఇదిగోండి, బాగా ఫ్రై అయ్యాయి గుడ్లు, బాగా అయ్యాయి గుడ్లు. చూసారా ఎలా ఉన్నాయో? చూడండి. అంతలోపు నేనైతే హోంవర్క్ అయితే చూపిస్తాను. నేను ఇప్పుడు మ్యాథ్స్ అయితే చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇదిగోండి నేను ప్యాడ్ పెట్టుకొని అయితే రాస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఫిఫ్త్. చూడండి, ఇదిగోండి అయినాక ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే కారం వేసుకుందండి, తర్వాత ఉప్పు. చూడండి వేసుకుంటాండి. ఇదిగోండి కలుపుతా అండి, బాగా కలుపుకోవాలి. ఇదిగోండి,
ఇదిగోండి గుడ్లు అయితే వేసుకుతాంది. నేనైతే అంతలోపు బాటిల్స్ నింపుతున్నా. చూడండి, బాటిల్స్ అయితే ఇక్కడ పడతాను. మళ్ళీ ఉప్పు వేస్తుంది. ఇప్పుడే ఉప్పు చూసుకోండి, టేస్ట్ ఉప్పు చూసుకోండి, మీరే చూసుకోవాలి టేస్ట్కి. ఓకే, కొంచెం గరం మసాలా పౌడర్. కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేయండి. ఇదిగోండి వేసుకోండి. అయిపోయింది వీడియో. ఇది మా ఎగ్ కర్రీ రెడీ. ఇదైతే మా ఎగ్ కర్రీ. మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాం. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.